శామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. కృష్ణుని కిరీటాన్ని, పాంచజన్యాన్ని, మురళిని చూడకుండా ద్వారకకు వచ్చి ప్రయోజనం ఏమిటి? తను ఇక్కడికి వచ్చాక మిత్రవిరింద గురించి తెలిసింది, రాకముందు తెలీదు కదా అనుకుంటూ, అంతా తమ అనుగ్రహం స్వామి, మీరు చెప్పినట్లే నడుచుకునేదా అంటూ నమస్కరించి లేచాడు చెరక్. ఇటు రమ్ము నాయన అంటూ చెరక్ని పిలిచి అతని నుదుట విభూది పూశాడు. తన చేతిని చెరక్ శిరస్సున ఉంచి ఏదో మంత్రం చదివాడు. తర్వాత త్రిశూలం అందుకొని అతని నుదుట తాకించి వదిలాడు. అంతే. కొన్ని క్షణాల పాటు ఏం జరిగింది చెరక్కి గుర్తు లేకుండా పోయింది. తల దిమ్మెక్కిపోయి కళ్ళు బయలు కమ్మాయి. కళ్ళ ముందు కటిక చీకటి, మస్తిష్కం మొద్దుబారింది. అలాగే సాధువు ముందు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. అంతలో కళ్ళ ముందు ఏదో వెలుగురేఖ, మెదడులో ఏవో చీకటి తెరలు చీలి తెగి రాలిపోతున్న భ్రాంతి, గజిబిజిగా జ్ఞాపకాల పొరల్లో తెలియని అలజడి. అలా అదే స్థితిలో కొంతసేపు ఉండిపోయాడు. అంతలో క్రమంగా అతని మనసు, శరీరం సాధారణ స్థితికి చేరుకొనారంభించాయి. ముఖం తేజవంతమైంది. మదిలో గత జన్మ స్మృతులు ఒక్కొక్కటిగా గుర్తు వచ్చాయి. ముందుగా ఒక సుందర వదనం గోచరించింది. అది ఎవరో కాదు, మిత్రవింద. అంతలోనే మరో దృశ్యం. తన కళ్యాణి అశ్వం మీద వీధిలో అక్కడక్కడే తచ్చట్లాడుతున్నాడు. ఎదురుగా సౌదాగ్రమున గవాక్షం చెంత నిలబడి చిరునవ్వుతో తనను ఊరకంట చూస్తుంది మిత్రవింద. క్షణంలో అది చెదిరిపోయి మరో దృశ్యం. మణిమండపంలో మిత్రవిందతో తను ఏకాంతమున మాట్లాడుకుంటున్న దృశ్యం. ఒక్కొక్కటిగా గత జన్మ అంతా చెరక్కి గుర్తుకొచ్చింది. చతుర, నాయన చతుర. సాధుపుంగవని పిలుపుతో గతం నుండి బయటకొస్తూ స్వామి అంటూ తలెత్తి చూశాడు. గత జన్మ గుర్తుకొచ్చిందా? లెమ్ము, ఒకంత ఇటు కూర్చొనుము అంటూ పిలిచాడు. మోకాల మీద కూర్చున్నవాడు లేచి ఆయనకి ఎడంగా తిన్న మీద కూర్చున్నాడు. తమ అనుగ్రహమున గత జన్మ తెలిసిపోయినది స్వామి. అంతయు గుర్తుకొచ్చి కనుల ముందు కదలాడుచున్నది. మిత్రవింద నా మనోహరి, నా ప్రాణం. వెంటనే ఆమెను చూడవలే అన్నాడు. హృదయ చంచలనాన్ని అదుపు చేసుకుంటూ అతను ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. తొందరేల నాయన, నిన్ను వెదుకుచూ నీ మిత్రవింద ఈ మార్గమనే వచ్చుచున్నది అన్నాడు మృదువుగా ఆ సాధు. వచ్చుచున్నదా? అవును, వచ్చుచున్నది, అటు చూడుము అంటూ చేయెత్తి బాట ఎగువకు చూపించాడు. వెంటనే చివ్వున లేచి నిలుచున్నాడు చెరక్. నిజంగానే ద్వారకాపురం నుండి ఒక రథం అటుగా దూసుకొస్తూ కనిపించింది. ధవలాశ్వాలు పూంచిన రథం. రథచోదకురాలిగా త్రిజటను గుర్తించగానే అది మిత్రవింద రథం అని అర్థమైపోయింది. చతురా పిలిచాడు సాధు. స్వామి అని తిరిగి చూశాడు. మరొక్క విషయం తెలిపేదని ఆలకింపు. నీవు గృహమునకెగిన పిమ్మట నీ జనకుడు వల్లభాచార్యుని ఆయుర్వేద తాళపత్ర భాండాగారం నొకపరి అవలోకించిన మరిన్ని విషయాలు తెలియగలవు, గుర్తుంచుకొను. అటులనే స్వామి. రథం వారిని సమీపిస్తుంది. పొద్దు వాలుతున్నప్పటికీ ఎంతకు చెరక్ తిరిగి రానందున ఆత్రపడిన మిత్రవింద అతన్ని వెతుకుతూ స్వయంగా తనే బయలుదేరింది. గత జన్మ గుర్తులేనందున ఇంతవరకు ఆమెను అర్థం చేసుకోవడంలో చెరక్ తడబడ్డాడు. కానీ సాధుపుంగవుడు గత జన్మ స్మృతి కలిగించడంతో ఇప్పుడు చెరక్ మనసు మిత్రవిందను చూడాలని వేగిరపడుతుంది. ఆమె పట్ల ప్రేమానురాగాలు వరదలా ముంచుకొస్తున్నాయి. ఏనాటి ప్రేమ, ఏనాటి ప్రణయం నమ్మశక్యం కాదే. కానీ నమ్మాలి. గత జన్మ తెలిసాక కూడా నమ్మకుండా ఎలా ఉండగలడు? నేరుగా వచ్చి అతని సమీపంలో ఆగింది రథం. మిత్రవింద చెరక్కి ఏమైందో ఏమిటోనని ఆత్రపడుతూ రథం దిగి వస్తుంది. అంతే, ఇక నిలవలేకపోయాడు చెరక్. సుడిగాలిలా దూసుకెళ్ళి మిత్రవిందను కౌగిట బంధించేస్తూ చిన్నగా ఏడ్చేశాడు. క్షమింపు, నన్ను క్షమింపు మిత్ర. గతం మరిచి నిన్ను గుర్తించలేక వేధించి తిని. ఆ స్వామి కరుణతో ఇప్పుడు నాకు గతమంతయు గుర్తు వచ్చినది. నువ్వు నా మిత్రవిందవు, నా ప్రాణానివి అంటుంటే ఆ మాటలు విన్న మిత్రవింద కూడా ఆనందాతిశయంతో కన్నీరు విరుస్తూ హత్తుకుపోయింది. ఆ ప్రేమ జంటను చూస్తున్న రథం మీద త్రిజటకు వృక్ష ఛాయలోని సాధువు కళ్ళలోనూ ఆనంద బాష్పాలు నిలిచాయి. మిత్రవిందను సాధువు ముందుకు తీసుకొచ్చాడు చెరక్. ఇద్దరూ ఆయనకి పాదాభివందనం చేశారు. అభీష్ట సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించాడు ఆయన. ఆయన వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు. ఈసారి అశ్వం మీద కాకుండా అశ్వం కళ్ళాలను మెడకు చుట్టి తను మిత్రవిందతో పాటు రథంలో కూర్చున్నాడు చెరక్. రథం కదలగానే ఈలవేశాడు. అంతే, అశ్వం తానుగా రథాన్ని అనుసరించి దౌడు తీయనారంభించింది. ఆ మహనీయుడెవరో నీకు తెలియనా? తన ఒడిలో వాలిన మిత్రవింద ముంగురులు సవరిస్తూ అడిగాడు చెరక్. వారిని శివయోగి అందరూ జనులు అప్పుడప్పుడు నగర వీధులందు కనబడుదురు అంది మిత్రవింద. అక్కడ చెట్టు వద్ద నిలబడిన సాధువు శివయోగి దూరమవుతున్న రథాన్ని చూస్తూ తృప్తిగా నవ్వుకున్నాడు.
రాజులు, చక్రవర్తులు ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి, వారికి 4 మంచి మాటలు చెప్పి సత్ప్రవర్తన కలిగించడానికి మారువేషంలో సంచారం చేయటం అలవాటైన విద్య. అలాగే ఈ సాధువు శివయోగి వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ వారి అగ్రజుడు, ద్వారకాపురి ప్రభువు అయిన బలరామ దేవులని రథంలో వెళ్తున్న మిత్రవిందకు కానీ చెరక్కి కానీ తెలీదు. కలియుగం క్రీస్తు శకం 2013 మార్చి నెల. రంపచోడవరం అడవులు. అగ్నివేశాచార్యుని స్థావర ప్రాంతం. ఏదో పని మీద బయటకొస్తున్న పులికొండయ్య అక్కడ చెట్టు చాటును నిలబడి తొంగి తొంగి చూస్తున్న అప్పన్నను చూసి ఆశ్చర్యపడుతూ విషయం ఏమిటో తెలుసుకుందామని దగ్గరికి వెళ్ళాడు. అది సాయంకాల సమయం. నిశ్శబ్దంగా అప్పన్నను సమీపించిన పులికొండయ్య వాడు దీక్షగా చూస్తున్న వైపు చూశాడు. అక్కడేమీ కనబడడం లేదు. నిశ్శబ్దంగా అప్పన్న భుజం మీద చేయి వేశాడు. అంతే. అదిరిపడి కీచుమని అరుస్తూ ఎగిరి పక్కకు దుక్కాడు అప్పన్న. వాడు ఎందుకు వచ్చాడో అర్థం కాక కంగారు పడి తను వెనక్కి దూకాడు పులికొండయ్య. అతన్ని చూసిన అప్పన్న తుతుతు అని వెన్ను చరుచుకున్నాడు. ఓరిని అసాధ్యం కూల, ఏలుగొడ్డనుకొని జడుసుకు చచ్చాను కదరా కొండయ్య, పిలిస్తే నీ సొమ్మెం పోయింది, అంత సద్దు లేకుండా వచ్చా అంటూ విసుక్కున్నాడు. నువ్వేదో నిక్కి నిక్కి చూస్తుంటే ఏమో అనుకుని వచ్చిన. ఏం లేదే, ఇవేం వేషాలు నీకు? ఎదురుదాడికి దిగాడు పులికొండయ్య. ఏమి లేదురా, అటు చూడు అంటూ జబ్బ పట్టి పులికొండయ్యను లాగి అతని ముఖాన్ని తను చూస్తున్న వైపు తిప్పి చూడమన్నాడు. అలా చూసిన కొండయ్యకు కొంత దూరంలో చెట్టు చేమలు లేని బయలు ప్రదేశంలో నిలబడి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న డ్రైవర్ కాశీ కనిపించాడు. పులికొండయ్య ముఖం తిప్పుకొని అప్పన్నతో, ఏరా అప్పిగా, నీకేమైనా బుద్ధి ఉందా? ఆ కాశీగాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు, అంత మాత్రానికే ఏదో అక్కడ దేవకన్యలు చిందేస్తున్నట్టు చూడమంటావే, చెత్తెరి తిక్కనాయాల అంటూ విసుక్కున్నాడు. ఆ మాటలకి అప్పన్నకి ఒళ్ళు మండింది. ఓర్ని, నువ్వు పులికొండయ్యేవి కాదురా, వట్టి గాలికొండయ్యేవి. కొంచెం కూడా బుర్ర పెట్టి ఆలోచించవే. ఈ నట్టడివిలో మామూలు ఫోను పని చేస్తుందా? కసురుకున్నాడు. అవుననుకో. అనుకోవడం ఏందిరా, పని చేయవు, శాటిలైట్ ఫోనే కావాలి. అది నీ దగ్గర నా దగ్గర ఉందా? ఆ మాటకొస్తే గురువుగారు అగ్నివేశాచార్యుల వద్దనే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. కానీ ఆ కాశీగాడి దగ్గరుంది. ఆ సంగతి నాకు తప్ప మీకెవరికీ తెలీదు. అప్పుడప్పుడు ఇలా దూరంగా వచ్చి ఒంటరిగా నిలబడి ఆ ఫోన్లో మాట్లాడుతుంటాడు, అర్థమైందా అడిగాడు. ఆ మాటలు వింటూ తెల్లముఖం వేసుకొని చూశాడు పులికొండయ్య. డ్రైవర్ కాశీ దగ్గర శాటిలైట్ ఫోన్, రహస్యంగా ఎవరితోనో మాట్లాడడం, కొంచెం కొంచెం ఏదో బోధపడుతుంది వాడికి. అయినా వాడు తన బంధువులు ఎవరితోనో సంభాషించవచ్చు కదా, దీనికెందుకు ఈ అనుమానం పురుగు? అప్పన్నగాడు ఆరాటపడ్డం. ఒరే మొద్దు, నాకన్నా పెద్దోడివి అంటూ అతన్ని అన్నాడు. నీది మట్టి బుర్ర, ఇంకా డౌట్ కలగలేదా? వెక్కిరించాడు అప్పన్న. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఆ కాశీగాడు ఏదో పెద్ద నేరం చేస్తున్నాడంటావా? వెదవ డౌటు నువ్వును, వెళ్ళి అడక్కపోయావా అడిగాడు పిలికొండయ్య. అది అయ్యిందిలే. ఎవరైనా తన వంక వస్తుంటే చాలు గుసగుసలు పోతూ ఫోన్ సంచిలో పడేస్తాడు. అడిగితే వైజాగ్లో తనకు లవర్ ఉందంట, దాంతో లవ్ అంట. ఏరా, ఎప్పుడు అడిగినా నాకెవరూ లేరు, ఒంటరిగాన్ని అంటాడు కదా. ఇంత రహస్యంగా మన కంటపడకుండా దూరంగా పోయి ఏం మాట్లాడుతున్నట్టు, ఎవరితో మాట్లాడుతున్నట్టు? డౌటే లేదన్నా, వీడు ఏదో పని చేస్తున్నాడని నా డౌట్. అప్పన్న మాటలతో పులికొండయ్యకు బల్బు వెలిగింది. నిజంగానే కాశీ గురువుగారికి ద్రోహం చేస్తూ నమ్మకంగా ఉండి గోతులు తీస్తే మాత్రం వాడు క్షమార్హుడు కాడు. చిన్న విషయమని అశ్రద్ధ చేస్తే గురువుగారితో పాటు తామంతా చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. అప్పన్న భుజం తట్టాడు పులికొండయ్య. ఉండాల్సినొడివిరా అప్పన్న, వాడిని గమనిస్తూనే ఉండు, వీడి సంగతి మనం తేలుద్దాం అంటూ అభినందించాడు. ఇద్దరూ అక్కడి నుండి వెనుదిరిగారు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ మొన్నలూరి వారి అగ్రహారంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు హైదరాబాద్ నుండి చెరక్ మామగారు రామాచారి సడన్గా మొన్నలూరి వారి అగ్రహారం వచ్చాడు. అతని రాక ఎవరూ ఊహించనిది. ఒంటరిగానే వచ్చాడు. రామాచారి రాక వెనుక కారణం ఏమిటో దేవమ్మగారు ఊహించగలిగినా కనీసం ముందుగా ఫోన్ కూడా చేయకుండా వస్తాడని అనుకోలేదు. ప్రస్తుతం ఇంటి పెద్ద దిక్కుగా సమస్యల్ని చక్కదిద్దే భారం తన మీదే ఉంది. ఏదైనా కుటుంబ సమస్యలో ఆలుముగల కీచులాటలు అయితే ఎలాగో సర్ది చెప్పొచ్చు. కానీ ఆయన వచ్చింది అల్లుడు చెరక్ కోసం. తను జేజీ తాతగారితో వెళ్ళి 1 నెల రోజులు దాటింది. శాటిలైట్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంచారు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదాయి. ఇప్పుడు రామాచారికి ఏం చెప్పి పంపించాలి? యథాప్రకారం మర్యాదలు జరిగాక రామాచారిని పలకరింపుగా అడిగారు దేవమ్మగారు. ఏం నాయన, ఇంటి వద్ద అంతా కులాసాయే కదా? మీ ఆవిడ కావేరి, అమ్మాయి సుశ్రుత సౌఖ్యమేగా అంటూ పరామర్శించింది.
అంతా సౌఖ్యమే తల్లి. మా సమస్య అల్లుడు గారి గురించే అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదమ్మా. చెట్టున పండిన కాయ చెట్టుకు సొంతం కానట్టే ఆడపిల్లకి పుట్టిల్లు సొంతం కాదు. ఆ పైన ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. అల్లుడు గారు వచ్చేసి నెల 15 రోజులు అవుతుంది. చెరకు కోసం ఎదురు చూస్తూ సుశ్రుత తిండి తిప్పలు మానేసి బెంగటిల్లుతుంది. ఇక చుట్టుపక్కల అమ్మలక్కల సూటిపోటి మాటలు భరించలేకపోతున్నాం. మనుగుడుపు పెళ్లి కొడుకుగా వచ్చి పెళ్ళాన్ని వదిలిపోయాడంటే ఏదో కారణం ఉంటుందని నలుగురు 4 రకాల వ్యాఖ్యానాలు. సుశ్రుత బాధ చూడలేక ఓసారి మీ వద్దకు వస్తే ఏదన్నా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఇలా వచ్చాను తల్లి. ఇలా ఇక్కడికి వస్తున్న సంగతి ఇంట్లో చెప్పలేదు. చెప్తే సుశ్రుత వెంటబడి వచ్చేస్తుందని భయం. కొత్తగా పెళ్ళైన అమ్మాయి లాంఛనాలు అని ఆ పద్ధతులేవి తనకు తెలీదు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో చెరక్ ఎక్కడ ఉన్నాడో తెలీదాయి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండమ్మా. వీలైతే అల్లుడు గారిని ఒకసారి పిలిపిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను అంటూ వచ్చిన పని క్లుప్తంగా చెప్పేశాడు రామాచారి. దేవమ్మ గారికి ఈ పరిస్థితి సంకటమే అయినా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసి ఎదురు నిలిచిన స్థితప్రజ్ఞురాలు. ఎక్కడా తడబడదు, వాక్కు పొల్లు పోనీదు. నీ బాధ నాకు అర్థమైంది రామాచారి. చెరక్ని పెళ్లి చేసుకున్నాక సుశ్రుత మా అమ్మాయే కానీ మీ అమ్మాయి కాదు. కాబట్టి మీ బాధలో పాలు పంచుకునే బాధ్యత మా మీద ఉంది. కానీ ఇది మన కుటుంబాల మధ్య సమస్యో ఆలుమొగల కీచులాటో కాదు, బాధ్యత గల భారం. ఆ భారాన్ని ఇప్పుడు చెరక్ మోస్తూ ప్రస్తుతం జేజీ తాత గారు అగ్నివేశాచార్యులు వారి వెంట రహస్య ప్రాంతంలో ఎక్కడో ఉన్నాడు. వారు తిరిగి రావడానికి ఇంకా కొద్ది రోజులు పడుతుంది. శాటిలైట్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంచారంటే ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అనుకున్నట్టు ఇప్పుడు చెరక్ని పిలవటమో ఫోన్లో మాట్లాడించడమో సాధ్యం కాదు. ఈ పరిస్థితిలో మనం చేయగలిగింది ఒక్కటే. అమ్మాయి సుశ్రుత చెరక్ కోసం బెంగటిల్లుతుందంటున్నారు కాబట్టి తీసుకొచ్చి మా దగ్గర వదిలేయండి. అప్పుడు మీ చుట్టుపక్కల వారి నోళ్ళు మూతపడతాయి, మీ సమస్య తీరుతుంది. సుశ్రుత మా మధ్యనుంటే పరిస్థితిని అర్థం చేసుకుంటుంది, తన బెంగ తీరుతుంది అంటూ తన అభిప్రాయం వెల్లడించారు దేవమ్మ గారు. రామాచారి ఒకంత సందేహంగా చూశాడు. అలా తీసుకురావడం సమంజసమా తల్లి? లాంఛనాలు ఆచారాలు అంటూ ఉన్నాయి కదా. నా అభిప్రాయం నసిగాడు. మన అభిప్రాయాలు ఆచారాలు పక్కన పడే రామాచారి, ఇప్పుడు మనకు కావాల్సింది చెరక్ తిరిగొచ్చే వరకు సుశ్రుత సంతోషంగా ఉండడం. అది మా మధ్య ఉంటేనే సాధ్యం. కాబట్టి మీ భార్యాభర్తలిద్దరూ సుశ్రుతను తీసుకొచ్చి దించండి. మీరు 10 రోజులు మాతో ఉంటే ఈ లోపల చెరక్ రానే వచ్చేస్తాడు. అంతేనంటావా తల్లి? ఇంతకు మించి మరో దారి లేదయ్య రామాచారి. నా మాట విను. 4-5 రోజుల్లో మంచి ప్రయాణ తిథులు శుభలగ్నాలు ఉన్నాయి. వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. దేవమ్మగారి మాటలతో రామాచారికి ధైర్యం చిక్కినట్టయింది. సుశ్రుత మున్నలూరు వారి అగ్రహారంలో అత్తారింట ఉంచడమే మంచిది అనిపించింది. దాంతో దేవమ్మగారి వద్ద సెలవు తీసుకొని ఆ పూటే హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యాడు. ద్వాపరయుగం, ద్వారకా నగరం. కనుచీకటి పడుతుండగా మిత్రవింద రథంలో ఆమె తండ్రి శివదేవ గుప్తుల వారి ఇంటికి చేరిన చెరక్ అటు పిమ్మట తన అశ్వం మీద వల్లభాచార్యుల వారి గృహానికి చేరుకున్నాడు. సాధు పుంగవుడు శివయోగి చివరిగా చేసిన హెచ్చరిక తను మర్చిపోలేదు. తాళపత్ర గ్రంథాలు గల భాండాగారంలో మరిన్ని విశేషాలు తెలుస్తాయని చెప్పారు ఆయన. ప్రస్తుతం చతురునిగా తనకు గతమంతా గుర్తుకొచ్చేసింది. ఆ భాండాగారం తనకు కొత్త కాదు. తన ద్వాపరయుగ తండ్రి గారు వల్లభాచార్యుల వద్ద వైద్య విద్యను అభ్యసిస్తూ ఆ భాండాగారంలో అనేక గ్రంథాలను పఠించాడు. కానీ అచ్చటగల విశేషము ఏమున్నది? అదేమిటో తెలుసుకోవాలని ఆత్రంగా ఉన్న ఆ రాత్రి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ రాత్రి తన శయనమందిరంలో పడుకున్నాడే గాని చెరక్కి ఎంతకు నిద్రపట్టలేదు. ఒక చిక్కు ప్రశ్న అతడి అంతరంగాన్ని వేధించసాగింది. ఇప్పుడు తను ఎవరు? తను కలియుగంలోని ఆర్యభట్టాచార్యులు శ్రీలక్ష్ములకు సొంతమా, లేక ద్వారకలోని వల్లభాచార్య దంపతులకు సొంతమా? ఎవరిని తల్లిదండ్రులుగా స్వీకరించాలి? ఈ చిక్కు ప్రశ్నలను సాయంకాలం ఆ సాధుపుంగవుడు శివయోగిని అడిగి సమాధానం పొందవలసింది. అంత క్రితం వరకు తనకు గత జన్మ స్పృహ లేదు కాబట్టి, తను చతురుడు కాదని, అతని పోలికలతో ఉన్నాడు కాబట్టి ఇక్కడంతా పొరపడుతున్నారని భావించాడు చెరక్. మనసారా వల్లభాచార్య దంపతుల్ని మాతాపితరులుగా అంగీకరించి పిలవలేకపోయాడు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. తనకు గత జన్మ స్పృహ ఏర్పడింది. అక్కడ చూస్తే కలియుగంలో తన తల్లిదండ్రులకు ఆర్యభట్టాచార్య దంపతులు జీవించే ఉన్నారు. ఇక్కడ ద్వాపరంలో ద్వారకాపురిలో వల్లభాచార్య దంపతులు వీళ్ళు జీవించే ఉన్నారు. ఏమిటి వింత? ఆలోచనల మధ్య నిద్రకు దూరమై తల్పం దిగి శయనమందిర గవాక్షాల చెంత పచాలు చేస్తూనే ఉన్నాడు చెరక్. రాత్రి 2వ యామం కూడా గడిచిపోయింది.
కోట పైభాగం నుండి నగారా శబ్దం వినవస్తుంది. ద్వారకాపురి నిశ్శబ్ద నిశీధిలో మునిగి ఉంది. గగనతలం మేఘావృతమై చంద్రుడు కనిపించడం లేదు. పురవీధుల్లో అక్కడక్కడ కాగడాల కాంతి కానవస్తుంది. కొన్ని గృహములందు ఆముదం దీపాల వెలుగులు మినుకు మినుకుమంటున్నాయి. వాతావరణంలో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్ర గాలులు ఆగి ఆగి వస్తున్నాయి. గాలివాటున నగర రక్షక భటుల పారాహుషార్ కేకలు కర్ణాకర్ణిగా వినవస్తున్నాయి. అలా ఎంతసేపు గడిపాడో చెరక్కి తెలియదు. చివరికి ఎప్పటికో ఒక పరిష్కారం లభించింది. చరాచర సృష్టిలో చావు పుట్టుకలకు ప్రధాన హేతువు ఆత్మ గదా. ఒక ఆత్మ శరీరం ధరించినప్పుడు పుట్టుక, ఆ శరీరాన్ని విడిచినప్పుడు చావు ఏర్పడుతున్నాయి. ఆత్మ నీటిలో నశించదు, అగ్నిలో దహించదు, కత్తితో చీల్చబడదు. మరణం శరీరానికే కానీ ఆత్మకి చావు లేదు అంటూ సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే గీతలో అర్జునునికి బోధించాడు. ఈ విధంగా చూసినప్పుడు బంధుత్వం అనేది శరీర సంబంధమైనదే కానీ ఆత్మ సంబంధమైనది కాదు. తను అనగా తన ఆత్మ చెరక్ నామధేయం గల శరీరంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఆర్యభట్టాచార్యులు, శ్రీలక్ష్మి దంపతులు, వారి తనయుడిగా వారు జన్మనిచ్చిన శరీరం ప్రస్తుతం రంపచోడవరం అడవుల్లోని జేజీ తాతగారి స్థావరంలో కాలనాలిక మందసంలో ఉంది. ఆ శరీరం వదిలి తన ఆత్మ బయటికి వచ్చేసింది. కావున ఇప్పుడు అక్కడి బంధుత్వాన్ని పరిగణలోకి తీసుకోవడం సరికాదు. తను తిరిగి చెరక్ శరీరంలో ప్రవేశించాకే ఆ బంధుత్వాలు. ఇప్పుడు తన ఆత్మ చతురుడు నామధేయం గల శరీరాన్ని ధరించి ఉంది. తనకు గత జన్మ స్మృతులు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ చతురునిగా ఉన్నంత వరకు వల్లభాచార్య దంపతులే తన మాతాపితరులు. వారిని సేవించి పూజించాలి. వారి మాట తనకు శిరోధార్యం. మరునాడు ఆలస్యంగా నిద్రలేచాడు చెరక్. ఉదయ పనులు పూజాధికాలు ముగించుకొని తల్లి ప్రేమతో అందించిన ఉపాహారం తిన్నాడు. గోరువెచ్చని పెద్ద లోటాడు పాలు తాగాడు. తర్వాత తాళపత్ర గ్రంథాలున్న భాండాగారానికి బయలుదేరాడు. ఇది ఆ భవంతి 2వ అంతస్తున వెనక తట్టున ఉంది. అక్కడ గవాక్షం నుండి చూస్తే దిగువన రెల్లు గడ్డి చావడి, అక్కడ పన్నివాళ్ళు, మందుల తయారీ అంతా కనిపిస్తుంది. చెరక్కి గత జన్మ స్పృహ ఏర్పడింది కాబట్టి ఆ గ్రంథ భాండాగారం తనకి కొత్త కాదు. చెరక్ వెళ్ళేసరికి ఏదో తాళపత్ర గ్రంథం తిరిగేస్తూ తండ్రి వల్లభాచార్యుల వారు అక్కడే ఆసీనులై ఉన్నారు. పితృదేవులకి ప్రణామములు అంటూ నమస్కరించాడు చెరక్. చిరంజీవ, రమకుమార, ఆసీనుడవు కమ్ము, నీకు కావలసిన గ్రంథం ఏయది అంటూ అనునయంగా అడిగాడు వల్లభాచార్యులు. గ్రంథం ఎద్దియు వలదు పితామహ, బదులిచ్చాడు చెరక్. వేరేమి కావలను? ఏమీ వలదు, ఒక పరి ఈ భాండాగారంను దర్శించిపోవాలనని వచ్చింది అంటూ చుట్టూ పరికించి చూడనారంభించాడు చెరక్. అక్కడి వాతావరణం చూస్తుంటే తన జేజీ తాత అగ్నివేశాచార్యుల వారి ఎస్టేట్ భవంతిలోని తాళపత్రాలు గల భాండాగారం గుర్తొస్తుంది. అదే వాతావరణం, ఆముదం దీపాలు, దేవదారు కొయ్యల దివిటీలు. పగటివేళ కాబట్టి ఇప్పుడు అవి వెలుగుటలేదు. అలా పరికిస్తున్న చెరక్ దృష్టి అప్రయత్నంగా అచ్చటి గోడలకు వేలాడుతున్న వర్ణ చిత్రపటాల మీద పడింది. పాలకడిలో ఉద్భవించిన ఆయుర్వేద మూలపురుషుడు ధన్వంతరి, తర్వాత చిత్రం అశ్విని దేవతలు, మూడోది భరద్వాజముని, సుశ్రుతుడు, చెరకుని వర్ణ చిత్రపటాలు. ఇవే చిత్రాలను ఇంతకుముందు చూశాడు. ఎక్కడ? చప్పునతడి కళ్ళ ముందు మెదిలింది. అక్కడ కలియుగంలో కోరుకొండ సమీపాన గల తన జేజీతాత అగ్నివేశాచార్యుల ఎస్టేట్ భవంతి. అక్కడ పై అంతస్తులోని లైబ్రరీలో ఇలాంటి వర్ణ చిత్రాలు, ఇలాంటి కాదు, అచ్చుగుద్దినట్టు వీటిలాగే అవి ఉన్నాయి. అక్కడ ఇలాగే రెండో పక్క గోడకి వంశస్థుల వర్ణ చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా ఉన్నాయి. తలుచుకునే కొద్దీ చెరక్ నరనరాన ఉత్కంఠత నిండుకోసాగింది. ఏదో విశేషం లేకపోతే వర్ణ చిత్రాలు ఒకేలా ఎందుకుంటాయి? రెండో గోడకు వేలాడుతున్న చిత్రపటాలను గమనించాడు. ఆరంభంలో సుశ్రుతుల వారి చిత్రపటం ఉంది. అటువైపు ఇటువైపు కూడా ఆయన చిత్రాన్ని ఉంచటంలో ఔచిత్యం బోధపడలేదు. దాన్ని అనుసరించి చాలా చిత్రపటాలున్నాయి. చివరిగా ఉన్న చిత్రపటం తన తండ్రి గారు వల్లభాచార్యుల వారిది. దాని వెనక మూడో చిత్రపటం ముందు చెరక్ పాదాలు నేలకి అతుక్కుపోయాయి. ఒక్కసారిగా తల గిర్రున తిరిగినట్లయింది. కొద్ది క్షణాల పాటు మెదడు మొద్దుబారిపోయింది. ఆ వర్ణ చిత్రం ఎవరిదో కాదు, తన జేజీ తాతయ్య అగ్నివేశాచార్యుల వారిది. ఏవో చిన్న చిన్న మార్పులు తప్ప ఆ వర్ణ చిత్రంలోని వృద్ధునికి అగ్నివేశాచార్యుల వారికి ఏమాత్రం భేదం కనిపించడం లేదు. ఆ చిత్రం కింద ఉన్న పేరు అగ్నిభట్టారకుల వారు అని రాసుంది. అగ్నిభట్టారకుడు, అగ్నివేశాచార్యుడు, పేర్లలో కూడా ఇంత సామ్యమా? అక్కడ చెరగ్గా తనకు
జేజి తాతయ్య అగ్నివేశాచార్యులు ఉన్నట్టే ఇక్కడ చతురుగా తనకు ఒక జేజి తాతయ్య అగ్నిభట్టారకుల వారా? ఇదేమి విచిత్రం, ఇదేమి అనుబంధం? విభ్రమతో వల్లభాచార్యుని వంక చూశారు. ఏమి కుమార, ముత్తాత అగ్నిభట్టారకుల వారిని అంత దీక్షగా పరీక్షించుచుంటివి? దగ్గరికొస్తూ అడిగాడాయన. తండ్రి, వీరు మదియ ముత్తాత అగ్నిభట్టారకుల వారా? విభ్రమ నుండి తీరుకుంటూ అడిగాడు శరత్. ఇదేమీ ప్రశ్న కుమార, నీకు తెలియదా ఏమి? వారే నీకు ముత్తాత గారు. మన కుటుంబము ద్వారకాపురికి వలస రాకమున్నే మధుర స్వస్థలము. ద్వారక నిర్మాణానంతరం యాదవుల గుడి ఇటకు వచ్చితిమి అన్నాడు ఆయన. ఆ మాటలు వింటున్న శరత్కి నిజంగానే మతిపోయినట్టయింది. మనుషులే కాదు, సంఘటనల్లో కూడా ఇంత దగ్గర పోలిక. అక్కడ కలియుగాన ఎక్కడ కృష్ణా జిల్లా మున్నలూరు గ్రామం, ఎక్కడ మున్నలూరి వారి అగ్రహారం. ఇక్కడ ద్వాపరంలో బ్రాహ్మణ కుటుంబం ద్వారకకి వలస వచ్చింది. ఈ కుటుంబ పెద్ద అగ్నిభట్టారకుడు. తను మరుజన్మలో చెరక్గా పుట్టినట్టే ఈ జేజీతాత అగ్నిభట్టారకుడే మరుజన్మలో అక్కడ అగ్నివేశాచార్యుడిగా జన్మించాడా? తమ ఇంట నేటికి 10 పాడి ఆవులు ఎప్పుడూ ఉంటాయక్కడ. తమ ఇంట నేటికి 10 పాడి ఆవులు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడిలాగే తమ ఇంట ఆవు పాలే వాడకం. విద్యుత్ ఉపకరణాలు వచ్చినప్పటికీ ఉదయం కవ్వంతో పెరుగు చిలికి వెన్న తీయాల్సిందే. పొడవాటి కర్ర చివన చెక్కతో చేసిన చిలక ఉండి దాన్ని ఒక రాటకు 2 బంధాలు వేసి ఉంచుతారు. చిలకను పెరుగు బాణలో ఉంచి కవ్వానికి తాడు చుట్టి 2 కొసలను 2 చేతుల పట్టి లాగి ముందు వెనుకకు తిప్పుతుంటే చాలాసేపటికి పెరుగు చిలకబడి వెన్న వస్తుంది. నేటి తరంలో చాలామంది చూసి ఉండే అవకాశమే లేదు. చేత్తో చిలికే చిన్న కవ్వాలు ఎక్కడన్నా కనిపిస్తుంటాయి. తమ ఇంట్లో నానమ్మే ఇప్పటికీ పెరుగు చిలుకుతుంది. లేదా శ్రావణి కానీ నౌకరు కానీ ఆ పని చేసి నానమ్మకు సాయం చేస్తారు. కానీ ఇక్కడ ద్వారకలో ప్రతి ఇంట ఉదయం కవ్వం శబ్దం వినపడాల్సిందే. ఉదయం తను అశ్వం మీద వ్యాహాలిక నగరంలోనూ నగర పరిసరాల్లోనూ తిరిగి వస్తుంటే ఏ ఇంట చూసినా కూని రాగాలు తీస్తూ వయ్యారంగా కవ్వం చిలికే యాదవ పడుచులే కనిపిస్తున్నారు. వీధులింట కవ్వాలు చిలుకుతున్న శబ్దం తుమ్మెదల ఝంకారంలా వినిపిస్తుంటుంది. తల్లి పొదుగు నుండి కడుపారా పాలు తాగిన లేగలు వీధుల్లో చెంగున గంతులు వేస్తూ కనువిందు చేస్తుంటాయి. పాల కడిలని దేవతలు దానవులు చిలికిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మనకు చిలుకు ద్వాదశి అని ఒక పండుగ వస్తుంది. దీన్ని స్త్రీలు ఆచరిస్తారు. రోట్లో బియ్యం పిండి ముద్దను చక్కెర, తేనె, పాలు, చెరుకుగడ ముక్కలు వేసి పాటలు పాడుతూ దంచుతారు. రోట్లోంచి చిందిన పాలు ఎన్ని చుక్కలు మీద పడితే అన్ని సంవత్సరాలు వైకుంఠంలో నివసించే అదృష్టం వస్తుందని అంటారు. పాలు కానీ పెరుగు కానీ చిలకబడిన ఇంట చీడపీడలు, గ్రహబాధలు ఉండవు. ఆయుర్వృద్ధి, సంపద వృద్ధి, పాడి పంటల వృద్ధితో ఆ ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతుందని నమ్మకం. ఆ నమ్మకంలో ఎంతో విశిష్టత ఉంది, ఎంతో బలం ఉంది. సనాతన ఆచారాలను పాటిస్తున్నందుకే యాదవ రాజ్యంలోని ప్రజలకు ఇంతటి వైభోగం, ఇంతటి సిరి సంపదలు లభిస్తున్నాయి అని అనిపిస్తుంది. ఇక ప్రతి ఇంట స్త్రీలు ఇలా కవ్వం చిలకడం, రోకళ్లతో రోళ్లలో దంచడం, తిరగలి విసరడం, రుబ్బు రోళ్లలో రుబ్బటం మూలంగా వారికి ఇదే ఒక వ్యాయామంగా ఉండి అంగపుష్టి, ఆరోగ్య పుష్టి లభిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా సుఖాలకు అలవాటు పడి బాధ్యతలను వదిలి తిని కూర్చునేవారు ఎవరూ లేరు. ఇంటి పనులు ఎక్కువ శాతం కన్నెపిల్లల చేతే నిర్వహింపచేస్తున్నారు. ఎదిగే వయసులో ఈ పనుల మూలంగా అమ్మాయిలకు మంచి శరీరాకృతి, అంగబలం, ఓర్పు, సహనం, బాధ్యతలు సిద్ధిస్తున్నాయి. పురుషులకు పశుపోషణ, వ్యవసాయం, వృత్తి వ్యాపకాలు, వ్యాపారాలతో పాటు వ్యాయామం, ఆటపాటలు ఉండనే ఉన్నాయి. ఆహా, ఏమి ఈ ద్వారకావాసుల అదృష్టం! ఇంతటి విశిష్టమైన ఆచారాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, పశు సంపద అంతా కలియుగం ఆధునిక కాలం వచ్చేసరికి మంటగలిసిపోయాయే. పుట్టింది సుఖపడ్డం కోసమేనంటూ వెర్రిమొర్రి ఆలోచనలతో బాధ్యతలు మరిచే ప్రజలకు అల్పాయుష్షు, అనారోగ్యాలు, అశాంతి, ఈతి బాధలు తప్ప ఒరిగింది ఏముంది? ప్రజలు ధర్మం తప్పితే ప్రకృతి ధర్మం తప్పుతుంది. ప్రజాక్షయం మొదలవుతుంది. విపరీతాలు చోటు చేసుకొని వింత పోకడలు మొదలై జన నశింపు ఆరంభమవుతుంది. తన జేజితాత అగ్నివేశాచార్యుల వారు తిరిగి ధర్మ సంస్థాపన జరగాలని తప్పించడంలో అంతరార్థం ఇప్పుడు గదా తనకు బోధపడుతుంది. ద్వారవతి లేదా ద్వారకాపురి
ద్వారక ఎలా పిలిచినా ఈ నగరం శ్రీకృష్ణుడు నిర్మింపజేసిందన్నది నిజం. అయితే కుశస్థలి ఏది అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటాయి. కుశస్థలి, ద్వారకాపురి రెండు ఒకటేనని వాదిస్తారు కొందరు. అసలు కుశస్థలి అనే పేరు ఎలా వచ్చింది? కుశలు అనగా దర్భగడ్డి. రామాయణ కాలంలో సీతాసాధ్వి మహర్షి వాల్మీకి ఆశ్రమంలో కవలలకు జన్మనిచ్చినప్పుడు వారికి ఏ ఏ పేర్లు పెట్టాలని ఆలోచించిన వాల్మీకి వారు తన చేతిలోని దర్భను రెండుగా విరిచి మొదటిది కుశుడు అని, దానికి లవం అంటే శేషం, లవుడని, ఆ విధంగా కుశలవులు అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ కుశస్థలి విషయానికి వస్తే శ్రీరామచంద్రుల వారి కుమారుడైన కుశుడు కొంతకాలం ఇచ్చట నివసించిన కారణంగా ఇది కుశస్థలి అయ్యిందనేది ఒక గాథ. అలాగే మరో గాథ ఉంది. ఒకప్పుడు సప్తర్షులు ఒక మహాయాగం తలపెట్టారు. ఆ యాగాన్ని ఒక అతి పవిత్రమైన స్థలంలో నిర్వహించాలనుకున్నారు. కానీ ఎంత వెతికినా వారికి అలాంటి చోటు కనిపించలేదు. అప్పుడు వారంతా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణని కలిసి తమకు ఒక పవిత్ర ప్రదేశాన్ని చూపమని వేడుకున్నారు. వారి ప్రార్థనను మన్నించిన శ్రీహరి ఒక దర్భను విసిరి దానిని అనుసరించి వెళ్ళండి, అది ఎక్కడ పడుతుందో అదే మీ యాగమునకు అనువగు పవిత్రమైన స్థలం అన్నాడు. ఆ విధంగా శ్రీహరి విసిరిన దర్భ ముల్లోకాలను చుట్టి వచ్చి ఇక్కడ పడింది. ఆ విధంగా కుశము దర్భపడిన స్థలం కాబట్టి ఇది కుశస్థలి అయిందన్నది మరో గాథ. ఆ ప్రదేశంలో సప్తర్షులు దివ్యంగా యాగం నిర్వహించారు. తర్వాత కాలంలో కుశస్థలి జనావాస ప్రాంతంగా మారింది. అప్పట్లో నేటి గుజరాత్ ప్రాంతమే కాకుండా మరికొన్ని ప్రాంతాలు కూడా యాదవరాజుల పాలనలో ఉండేవి. వీటిలో కుశస్థలి, మధుర ముఖ్యమైనవి. మొదట కుశస్థలి పేరుతో అక్కడ పట్టణం వెలిసింది. అది రైవతకుడు అనే అతని ఆధీనంలో ఉండేది. అతని రాజధాని అది. ఒకసారి రైవతకుడు బ్రహ్మలోకం వెళ్ళి తిరిగి వచ్చేసరికి కుశస్థలి నగరాన్ని రాక్షసులు నాశనం చేశారు. ప్రజలు తమ ఆవాసాలు వదిలి వెళ్ళిపోగా రైవతకుడు చింతించి కుశస్థలిని వదిలి విరక్తుడై అక్కడి సమీపంలోని పశ్చిమ సముద్ర తీరంలోని పర్వతం మీద కొంతకాలం తపస్సు చేశాడు. అతని పేరు మీదుగా ఆ పర్వతానికి రైవతక పర్వతం అనే పేరు వచ్చింది. అటు తర్వాత కుశస్థలి అనార్థుడనే యాదవరాజు వశమైంది. యాదవులు తిరిగి కుశస్థలిని నిర్మించుకున్నారు. కానీ అనార్థుడి బలహీనమైన యాదవ సేనలు జరాసంధుని సేనల దురాగతలకు తట్టుకోలేక పారిపోయారు. ఆ విధంగా అనార్థుడు ఓడిపోవడంతో కుశస్థలి మరోసారి నాశనమైంది. ఆ కాలంలో మగధ ప్రభువైన జరాసంధుడు మహాబలశాలి, అపారమైన సైన్యం కలవాడు. అతనికి ఆది నుండి యాదవులతో శత్రుత్వం ఉంది. అది శ్రీకృష్ణు మూలంగా మరింత పెరిగింది. శ్రీకృష్ణుడు పెరిగింది రేపల్లె నంద యశోదుల ఇంట. తర్వాత రేపల్లె వాసులు అక్కడి పరిస్థితులు బాగోక బృందావన ప్రాంతానికి వలస వచ్చారు. ఇక్కడే శ్రీకృష్ణునికి రాధతో పరిచయం, ప్రణయం ఆరంభం. యమునా నది పరిసరాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. యాదవులు శ్రీకృష్ణుడి సారథ్యంలో మధురని వదిలేశాక ఏం జరిగిందనేది మరో వాదన ఉంది. యాదవులు మధురని వదిలేసి పశ్చిమంగా ప్రయాణించి కుశస్థలిని చేరుకున్నారు. తమ రక్షణకు అది అనువుగా ఉందని ఎంచి కుశస్థలిని పునర్నిర్మించి తమ రాజధానిగా చేసుకున్నారు. అలాగే పశ్చిమ తీరానికి ఇది ద్వారం వంటిదనే ఉద్దేశంతో కుశస్థలి పేరును ద్వారవతిగా మార్చారు. కానీ ద్వారవతిలో కూడా వారికి మనస్థిమితం లేకుండా చేశాడు జరాసంధుడు. వరుస దాడులతో విసిగిస్తూ వారి గోసంపదకు రక్షణ కరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. జరాసంధుని సేనల దాడులను తిప్పికొట్టడంతోనే వారికి సరిపోయేది. ఎందరో రాక్షసులను వధించిన శ్రీకృష్ణకి జరాసంధుని చంపడం ఓ లెక్క. ఆ పని ఎందుకు చేయలేదనే సందేహం కలగడం సహజం. భీమ, బకాసుర, జరాసంధ, కీచక, దుర్యోధనలు 5 ఏకనక్షత్ర సంజాతులు. వీరిలో ఎవరైతే ముందుగా ఒకరిని చంపుతారో వాని చేతిలోనే మిగిలిన 3 మరణం కూడా ఉంటుంది. కాబట్టి జరాసంధుణ్ణి ఒక్క భీమసేనుడు మాత్రమే వధింపగలడు. ఆ పైన జరాసంధుడు వరగర్వితుడు. శరీరాన్ని ముక్కలు చేసినా తిరిగి అతుక్కుని పునర్జీవితుడయ్యేలాగా వరం పొందినవాడు. కాబట్టి తగు సమయం వరకు కృష్ణుడు కూడా జరాసంధుణ్ణి ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి కుశస్థలిని పునర్నిర్మించి ద్వారవతిగా పేరు మార్చుకున్న ఇక్కడ తమకు అనుకూలం కాదని గ్రహించిన యాదవులు అక్కడి నుంచి సముద్ర తీరానికి వచ్చేసి రైవతక పర్వత పాదంలో
కొత్తగా మరో ద్వారవతి నగరాన్ని నిర్మించుకున్నారు. రైవతక పర్వతం ఈ నగరానికి సముద్ర గాలుల నుండి రక్షణ కవచంలా నిలబడుండేది. అదే యాదవులు నిర్మించుకున్న రెండో ద్వారవతి. ఈ కాలంలోనే వీరు పాడుపడిన ఓడరేవును కూడా పునరుద్ధరించారు. సముద్ర మార్గంగా ఓడల మీద విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చెందించారు. అంతకుముందు అనార్ధుడి కాలంలో ఈ ఓడరేవు నిర్మాణం జరిగింది. అయితే ఇంత చేసిన జరాసంధుని దాడులు మాత్రం ఆగలేదు. ద్వారవతి ఆ దాడుల్లో పూర్తిగా నేలమట్టమైంది. ఇది ద్వారక నుండి హస్తినాపురికి వెళ్ళే మార్గంలో ఎత్తైన మిట్ట ప్రాంతం దాటాక శిథిల కట్టడాలతో అడవిగా మారిన ప్రదేశం. ఇక రెండో ద్వారవతిలో కూడా తమకు అనుకూలత లేదని గ్రహించాకే తమకు సురక్షితమైన రాజధాని కోసం, యాదవ ప్రజల రక్షణ కోసం జరాసంధుని సేనల రాక ముందుగానే తెలిసే విధంగాను శత్రువుల చొరబాటుకు ఆస్కారం లేని జలదుర్గం వంటి నగరాన్ని నిర్మించుకోవాలన్న ఆలోచన కలిగింది కృష్ణునికి. ఆ తర్వాతనే సముద్రనారాయణ అర్థించగా 12 యోజనాల వైశాల్యం గల సుమారు 300 చదరపు మైళ్ళు అంత విస్తీర్ణం గల దీవిని పైకి లేపి సముద్ర జలాలను వెనక్కి తీసుకుని ఆ దీవిని శ్రీకృష్ణుడికిచ్చాడు సముద్రుడు. ఆ దీవి మీద మయుడు సహకారంతో నిర్మింపబడిందే ద్వారకాపురి. రైవతక పర్వతం వద్ద యాదవులు నిర్మించిన రెండో ద్వారవతి ప్రాంతమే ప్రభాస. రైవతక పర్వతం సముద్ర తీరంలో కాదు, సముద్రుడు ఇచ్చిన దీవి మీదే ఉంది. ద్వారకతో పాటు ఆ పర్వతం కూడా మునిగిపోయింది అంటారు కొందరు. ఇంకా ద్వారకాపురి మునిగిపోవడానికి ముందు శ్రీకృష్ణుడే నగరంలోని స్త్రీ, బాల, వృద్ధుల్ని పడవ మీద సముద్రం దాటి రైవతక పర్వతం మీదకు పంపించాడని మరో గాథ. ఇలా ద్వారకా నగరం విషయంలో భిన్న గాథలు అనేకం ఉన్నాయి. హరివంశం ప్రకారం కాలయవనుడు జరాసంధుని మరో పేరు మధురపై దాడి చేశాడు. కానీ అప్పటికే యాదవులంతా శ్రీకృష్ణ సారథ్యంలో మధురను ఖాళీ చేసి తమ ఆలమందలతో పశ్చిమ తీరం దిశగా సాగిపోయారు. యాదవులను వెంటబెట్టుకుని బయలుదేరిన శ్రీకృష్ణుడు తమ యాదవులకు, పశువులకు తాగునీరు పుష్కలంగా పచ్చిక లభించు ప్రాంతాన్ని అన్వేషిస్తూ క్రమంగా పశ్చిమ సముద్ర తీర ప్రాంతాలకు చేరుకున్నాడు. యాదవులు స్థిరపడిన చోట పశువులకు సమృద్ధిగా పచ్చిక లభించేది. అక్కడ కొబ్బరి చెట్లు, ద్రాక్ష, నేరేడు చెట్లు, అనేక రకాలైన ఫల వృక్షభరితమైన ప్రాంతం అది. ఇది ద్రోణాచార్యుని అజ్ఞాత శిష్యుడు, వేటగాడైన ఏకలవ్యుని నివాస ప్రాంతం. ద్రోణాచార్యుడు కూడా కొంతకాలం నివసించిన ప్రాంతం. ఇక్కడ ఒక నగర నిర్మాణం జరిగితే దేవతలు స్వర్గంలో నివసించినంత హాయిగా తన యాదవ ప్రజలు ఈ నగరంలో నివసించగలని భావించాడు శ్రీకృష్ణుడు. తన శత్రువైన జరాసంధుని ఎదుర్కొని యాదవులు సురక్షితంగా ఉండేటందుకు తను ముందు చూపుతో కృష్ణుడు ఎంపిక చేసిన స్థలం ఇది. ద్వారవతికి శంకుస్థాపన చేశాక శ్రీకృష్ణుడు విశ్వకర్మ మయుణ్ణి పిలిచి విశాలమైన వీధులు, ఆలయాలు, ఉద్యానవనాలతో తనకు చక్కని కోటను నిర్మించి ఇమ్మని కోరాడు. ఆ విధంగా విశ్వకర్మ మయుడి ఆధ్వర్యంలో కోట నిర్మాణం పనులు ఆరంభమయ్యాయి. తీరా కోట నిర్మాణ పనులు ఆరంభించాక తన యాదవ ప్రజల కుటుంబాలన్నిటికీ ఆ కోట చాలదని గ్రహించిన శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి మరో 12 యోజనాల విస్తీర్ణం గల భూభాగాన్ని తీసుకున్నాడు. ఆ విధంగా స్థల సేకరణ తర్వాత విశ్వకర్మ యాదవుల కోసం గృహ సముదాయాలు, వారి విశ్రాంతి కోసం అనేక వనాలతో కూడిన ద్వారకాపురి నగర నిర్మాణం పనులు పూర్తి చేశాడు. నేను కట్టించి ఇచ్చిన ఈ నగరంలో ఓ నా యాదవ ప్రజలారా, మీరంతా సుఖశాంతులతో నివసించండి అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ నగర ప్రాకారాలు స్వర్ణకాంతులతో ధగధగాయమానంగా మెరిసిపోయేవి. ఈ విధంగా ద్వారకా నగరం లేదా ద్వారవతి గురించి హరివంశంలో వివరించబడింది. ఇక మహాభారతం, సభాపర్వం, భీష్మ పర్వాల్లో ద్వారక గురించి ఏం చెప్పబడింది? వనము అనగా అడవి, ఉపవనము అనగా పెంచబడిన ఉద్యానవనం. ఎవరైనా కొత్తగా ద్వారక వైపు వస్తుంటే అడవి దాటి నగర పరిసరాల్లోకి రాగానే సేద తీరడానికి అనేక ఉద్యానవనాలు కనిపించేవట. దూరంలో ఉండగానే ద్వారకలోని గృహాల గోడలు, ప్రాకారాలు పగలు సూర్యకాంతిలోనూ, రాత్రివేళ చంద్రకాంతిలో కూడా స్వర్ణకాంతులతో మెరిసిపోతూ కనిపించేవట. మహాభారతంలో ద్వారకాపురి 12 యోజనాల పొడవు, 8 యోజనాల వెడల్పు కలిగిన మహాసుందర నగరిగా పేర్కొనబడింది. నగరం మీదుగా కోట నుండి 7 రాజమార్గాలు ఉండేవట. ఇలాగే ఘటజాతకంలో ఆసక్తికరమైన మరో విషయం ఉంది.
శ్రీకృష్ణ సోదరులు 9 మంది. వారంతా అనేక రాజ్యాలు జయించి చివరకు ద్వారకలో స్థిరపడినట్టు ఘటజాతకంలో ఉంది. బహుశా జరాసంధుని మరణానంతరం వీరు జైత్రయాత్ర చేసి కొన్ని రాజ్యాలు జయించి తిరిగి ద్వారకకు చేరుకొని ఉండాలి. ద్వారక ఒకవైపున రైవతక పర్వతం, మరోవైపున పశ్చిమ సముద్రం ఉన్నట్టు చెప్పడం వలన ఇది మిగిలిన పురాణాల వర్ణనల నుండి విభేదిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మహాభారతం, పురాణాలు, హరివంశం ఇవన్నీ ద్వారకను 4 వైపులా సముద్రం గల దీవిగానే పేర్కొన్నాయి. హరివంశం ద్వారకను జలదుర్గం అంటుంది. మహాభారతం జలధి మధ్యస్థలే అంటుంది. ఆ ప్రాంతం మధుర ఫల వృక్షభరితమై అక్కడ ఆలమందలు, గేదెలు, ఏనుగులు, అడవి పందులు, జింకలు, కుందేళ్ళు యథేచ్ఛగా సంచరించేవట. ఇక్కడ నేల సారవంతమైన రాగి రంగు మన్నుతోనూ రాళ్ళు రప్పలతోనూ ఉండేదట. ఈ విధంగా అసలు ద్వారక ఏది అనే విషయంలో మనకి పురాతన గ్రంథాల్లోనే విభేదాలు కనిపిస్తున్నాయి. రైవతక పర్వతం ఏది? ఇది తీరాన ఉండేదా లేక ద్వారక దీవి మీద ఉండేదా తేల్చి చెప్పడం ఒక చిక్కుముడి. ఆ పైన శ్రీకృష్ణుడు తన నగర నిర్మాణానికి ముందుగానే ఒక దీవిని ఎంచుకొని ఆ దీవి మీద చోటు చాలదని అదనంగా ఆ దీవికి చేర్చి సముద్రుని భూభాగాన్ని కోరాడా లేక పూర్తిగా ఒక దీవిని అడిగి జలమధ్యంలో నగర నిర్మాణం సాగిందా? ఇది కూడా చిక్కుముడే. కుశస్థలి పక్కనే గోమతి నది 7 పాయలుగా చీలిపోయి పశ్చిమ సముద్రంలో సంగమిస్తుంది. అవతల కచ్ ప్రాంతం ఈ నదీ పరివాహక ప్రాంతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతపు ప్రాచీన నామం సప్తద్వీప మండలం, 7 దీవుల ప్రాంతం. వీటిలో 4 దీవులు అరేబియా సముద్రం వైపుగా దక్షిణం నుండి ఉత్తరానికి అర్ధచంద్రాకారంలో పేర్చినట్టుండగా అవి దక్షిణం నుండి మొదటిది పూర్వద్వార, దీన్నే బెట్ ద్వారక అంటారు. ఇది ఇంగ్లీష్ అక్షరం ఎల్ షేప్లో ఉంటుంది. దీనిపైన ఉన్నది సువర్ణ తీర్థ దివి, దీనిపైన ఉన్నది ఆరంభ ద్వార దీవి, దానికి పైన చివరిగా ఉన్నది ఓక దీవి. మిగిలిన 3 దీవుల్లో ధేనుకా దీవి పూర్వద్వార సువర్ణ తీర్థ దీవులకు కాస్త ఎడంగా లోపలికి ఉంటుంది. దానిపైన నారాయణపుర దీవి, దానిపైన ఉండేది శంఖోదర దీవి. ఈ విధంగా అమరి ఉన్న సప్తద్వీప మండలం ద్వారకాపురి నిర్మాణానికి ముందు కాలం నుంచి ఉన్న ప్రాంతం. వీటిలో పూర్వద్వార దీవి ఉత్తర కొసన ద్వారకా నగర నిర్మాణం జరిగి ఉండాలి, లేదా సువర్ణ తీర్థ దీవి పూర్వ ద్వారక దీవుల జల సంధి ప్రాంతంలో ఓడరేవు ఉండి ఎడం పక్కగా సముద్రం మధ్య ఏర్పడిన 8వ దీవి మీద ద్వారకా నగరం నిర్మాణం జరిగి ఉండాలి. ఒకప్పుడు బెట్ ద్వారక దీవి దక్షిణంగా మెయిన్లాండ్తో అనుసంధానం కలిగి దీవి మీదకి భూమార్గం ఉండి ఉండాలి. అప్పట్లో సముద్ర మట్టం ఇప్పటికన్నా చాలా తక్కువ అంటారు పరిశోధకులు. దీన్ని బలపరుస్తూ బెట్ ద్వారక సముద్రంలో మునిగిన భాగంలో అప్పట్లో శరవేగంతో రథాలు తిరిగిన బాట ఛాయలు కనిపిస్తున్నాయి అంటారు. కాబట్టి ద్వారక నిర్మాణం పూర్వ దీవి ఉత్తర కొసకు జరిగిందా లేక సముద్ర మధ్యంలోని మరో దీవి మీద జరిగిందా అనే దాన్ని నిర్ధారించడం కష్టం. కానీ ఈ దీవుల ప్రాచీనతను బలపరిచే గాథ మత్స్యపురాణంలో ఉంది. ఆసక్తికరమైన మరో గాథ కూడా ఉంది. గార్గ్య సంహిత చెప్పే ప్రకారం ఒకప్పుడు తైత్రేయుడనే మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఈ దీవి ప్రాంతానికి వచ్చాడట. ఆ దీవి ఆయనకి ఎంతో నచ్చింది. కొంత తడువు విహరించాక ఒక అందమైన సరస్సు కనిపిస్తే తైత్రేయముని ఆ సరస్సులో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి తిరిగి వచ్చే లోపల ఆయన శిష్యులో ఒకడు గురువుగారి శంఖాన్ని దొంగిలించాడు. చాలా అరుదైన దక్షిణావృత శంఖం అది. ఈ విషయం గ్రహించిన తైత్రేయముని ఆగ్రహించి నువ్వు శంఖుగా మారిపోదుగాక అంటూ శపించాడు. తప్పు తెలుసుకున్న శిష్యుడు గురుగారి కాళ్ళ మీద పడి క్షమాభిక్ష అర్థించాడు. శాపాన్ని తొలగించమని వేడుకున్నాడు. కొంతసేపటికి తైత్రేయుడు శాంతించి శిష్యుడి మీద జాలి చూపాడు. శాపాన్ని ఉపసంహరించడం కుదరదు, కానీ శాప విమోచన చెప్తాను విను. భవిష్యత్తులో శ్రీకృష్ణ వారు ఈ ప్రాంతానికి వస్తారు. వారి చేతుల మీదుగా నీ శాపం తొలగిపోతుంది. అంతవరకు నీవు శంఖు రూపంలో కడిలలో సంచరించు అని అన్నాడు. ఆ విధంగా మహాముని తైత్రేయుడి శాపం వలన అతడి శిష్యుడు ఇక్కడ శంఖురూపం దాల్చాడు. కాబట్టి ఈ దీవికి శంఖోదర అనే పేరు వచ్చిందని గార్గ్య సంహిత చెప్తుంది. మరో గాథ ప్రకారం శంఖాసురుడనే రాక్షసుడు బ్రహ్మ అదమర్చిన సమయంలో వేదాలను దొంగిలించి సముద్రంలో దాచేశాడు. అప్పుడు బ్రహ్మ కోరిక మీదట మత్స్యావతారుడై సముద్రంలో ప్రవేశించి
శంఖాసురుడితో పోరాడి వధించి వేదాలను కాపాడి ఇవ్వడం జరిగింది. ఇది కార్తీక శుక్లపక్ష పౌర్ణమి నాడు జరిగింది. శంఖాసురుడి శరీరమే ఇక్కడ శంఖోదర దేవిగా మారిందనేది ఆ గాథ. ఇది శ్రీహరి అవతారాల్లో అవతారమైన మత్స్యావతార గాథ. బహుశా ఈ శంఖాసురుడి సంతతి వారే రైవతకుడి రాజధాని కుశస్థలి మీద దాడి చేసి రైవతకుడు బ్రహ్మలోకం నుండి తిరిగేసరికి కుశస్థలిని నాశనం చేశారు అంటారు. ఇందుకు ప్రధాన కారణం శంఖాసురుణ్ణి వధించింది శ్రీహరి. ఆ శ్రీహరి విసిన దర్భ వచ్చి పడిన చోటు కుశస్థలి కాబట్టి రాక్షసులు కుశస్థలిని నీలమట్టం చేసి ప్రతీకారం తీర్చుకొని ఉండొచ్చు అంటారు. శంఖోదర దేవి కూడా శంఖాకారంలో ఉండే అతి సుందరమైన ప్రాంతం. శ్రీకృష్ణుడు వాళ్ళు తరచు ఇక్కడికి వచ్చి విహరించేవారట. ఆయన అష్టభార్యల్లో ఇద్దరైన సత్యభామ, జాంబవతిల నివాస అంతఃపురాలు ఈ దీవిపైనే ఉండేవట. శంఖాలన్నీ ఒకలా ఉండవు. వీటిలో అరుదుగా లభించేది దక్షిణావృత శంఖం అంటారు. వీటిని తమిళంలో వలంపురి అంటారు. ఇవి చాలా ఖరీదైనవి కూడా. ఇవి ఇంట్లో ఉంటే సకల చీడపీడలు, రోగబాధలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని ఒక నమ్మకం. శ్రీకృష్ణుడి అనుగ్రహం వలన శాపం తొలగి శంఖం నుండి బయటపడి నిజరూపం పొందిన శిష్యుడు విడిచిన శంఖాన్నే శ్రీకృష్ణుడు తను పూరించే శంఖంగా చేసుకొని దానికి పాంచజన్యమని పేరు పెట్టారు. ఇది దక్షిణావృత శంఖం. పాంచజన్యం పూరిస్తే దిశలు దద్దరిల్లి దుష్టులు దుర్మార్గుల గుండెలు చెదిరిపోతాయి, ఆగిపోతాయి. హలో అండి, అందరూ అడుగుతున్నారు నాలో నిన్ను దాచేశాను, నా మనసేమో నా మాట వినదంటే ఆ నావెల్స్ కంప్లీట్ చెయ్యండి అని. కానీ వాళ్ళు కాపీరైట్ ఇష్యూస్ రైజ్ చేశారండి. సో నేను వాటిని కంటిన్యూ చేయలేను. ప్లీజ్ డోంట్ మైండ్ అండి. మీరు అంటే ఆ రైటర్స్ చాలా బ్రిలియంట్ రైటర్స్ అండి. మీరు ప్రతిలిపిలో ఫాలో అయ్యి వాళ్ళని చదవచ్చు. ఐ డోంట్ థింక్ మీరు టైం వేస్ట్ అవుతుందని, కానీ అదేం ఉండదు. యూ ఫీల్ హ్యాపీ విత్ దే రైటింగ్స్. మళ్ళీ ఒకరు అన్నారు, మీరు లైక్ చేయమని అడగట్లేదు కాబట్టి మేము లైక్ చేయట్లేదు అని. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ.